బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. భారీగా నగదు పంచుతున్నాయి పార్టీలు. ఓటుకు 1000 నుంచి 5000 రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నగదుతో పాటు మహిళలకు చీరలు కూడా పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా మద్యం పంపిణీ కూడా జరుగుతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమం. ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జ్కు 2 లక్షలు అప్పగించినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్. ఇక బూత్ ఇన్ఛార్జ్కు 1 లక్ష రూపాయలు అందించినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్. చూసి చూడనట్టుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ గుసగుసలు జోరందుకుంటున్నాయి. విజువల్స్ మీరు చూడొచ్చు. ఎందుకు ఈ మాట అనడం జరుగుతుందంటే ఈ మాటకు బలం చేకూర్చేలా ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. అక్కడ ఓటర్ లిస్ట్ మీరు చూస్తున్నారు. టక్క 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 ఆ నోట్స్ని, ఆ నోట్ కౌంట్ మీరు చూడొచ్చు. దాంతోపాటు ఒక పౌచ్, ఆ పౌచ్ మీద కాంగ్రెస్ సింబల్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఆ పౌచ్గా ఒక ఎన్వలప్లో డబ్బులు పెట్టి దాన్ని పించేసి దాని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హస్తం గుర్తు వేసి ప్రస్తుతం ఇదొకటి సోషల్ మీడియాలో తీవ్రంగా సర్క్యులేట్ అవుతోంది. దాంతోపాటు ఆన్ ఫుటేజ్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడొచ్చు. చేతిలో ఒక ఓటర్ లిస్ట్ కనిపిస్తోంది. ఒక 2-3 దగ్గర ఓటర్ లిస్ట్ కనిపిస్తుంది. ఒక ఇంటిలోకి వెళ్ళి ఒక ఓటర్ లిస్ట్ని పట్టుకొని టక్క 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 నోట్స్ని కౌంట్ చేస్తున్న సందర్భం. జూబ్లీ హిల్స్లో ప్రలోభాల పర్వం మొదలైందా? మనం మాట్లాడుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఈరోజు రాత్రి రేపు రాత్రి చాలా కీలకం. అధికార యంత్రాంగం ఈ అంశానికి సంబంధించి ఎలా వ్యవహరిస్తుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ని ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నాయి ఈ దృశ్యాలు. ఈ క్రమంలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఎంత మేర పంపిణీ చేస్తున్నాయి, ఎంతెంత పంపిణీ చేస్తున్నాయి, ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది? జూబ్లీహిల్స్ అనగానే జనరల్ గా ఏదో సంపన్నులు ఉండేటువంటి ప్రాంతం అనేటువంటి ఒక రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ బస్తీలు, కాలనీలు, తర్వాత మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అవన్నీ కూడా అవే. ఎగ్జాంపుల్ బోరబండ, షేక్పేటు, నగర్, యూసుఫ్ గూడ, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున సాధారణ ప్రజలే నివసించేటువంటి ప్రాంతం అంతా కూడా, సంపన్నులంతా కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి వస్తారు. సో ప్రస్తుతం వీరిని కొనే పనిలో రాజకీయ పార్టీలు పడ్డాయి. దాంట్లో 2 ప్రధాన పార్టీలు, ఒకటి కాంగ్రెస్, మరొకటి బీఆర్ఎస్. ఈ 2 కూడా డబ్బుతో ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నాయనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. దాంట్లో ఇరు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మినిమం ఉన్నటువంటి 4 లక్షల ఓటర్లలో 2 లక్షల మంది ఓటర్లను డబ్బుతో కొనాలనేటువంటి డిసైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం ఓటుకు 2500 చొప్పున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారా వారికి సంబంధించినటువంటి టీం ద్వారా ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు పూర్తి అయిపోయింది. దానికోసం సాయంత్రం, రాత్రి, మధ్యరాత్రి, ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ వరకు ఇదంతా కూడా ఈ ఆపరేషన్ లో ఉన్నట్టుగా వారి టీంకి అప్పచెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ చేరవేసినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటుకి 2500 ఇస్తా ఉన్నారు. అది కాస్త అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతాల్లో, కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నటువంటి ఏరియాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సర్వే ప్రకారం ఆ ఏరియాలో ఇస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో 3500, తప్పని పరిస్థితుల్లో ఓటుకు 5000 కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. సో దానికి పోటీగా బీఆర్ఎస్ మనకు అనుకూలంగానే ఉన్నారని బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ, వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళు భావిస్తున్నా, మళ్ళీ వాళ్ళు కూడా ఓటుకు 1000 రూపాయలు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు పంపిణీ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ కాస్త ముందుగానే కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక బూత్ ఇన్ఛార్జ్లకు సంబంధించి ఉన్నటువంటి మొత్తం బూత్ ఇన్ఛార్జ్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ ఒక బూత్ ఇన్ఛార్జ్కి 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. దానితో పాటు బీఆర్ఎస్ కూడా సేమ్ యథావిధిగా బూత్ ఇన్ఛార్జ్కి 1 లక్ష రూపాయలు కేటాయిస్తా ఉన్నారు. ఇదంతా 2 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బు పంపిణీలో పోటీ పడతా ఉన్నాయి. ఇంకా మద్యం, దావతులు, ఇంకా హామీలు ప్రత్యేకంగా అవి వేరే. అంటే ఈ చీరల పంపిణీకి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుంది. ఏంటి అంటే ఈ చీరల పంపిణీకి సంబంధించి ఆల్రెడీ ప్రారంభం అయిపోయిందా, లేకపోతే పక్క నియోజకవర్గాలకు సంబంధించిన ప్రెసెంట్ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి పక్క నియోజకవర్గాలు లేకపోతే పక్కన ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ లేకపోతే ఆ ప్రాంతాలకి ఫోకస్ చేస్తూ అక్కడ డైవర్ట్ చేసిన సందర్భం ఉందా? నిజంగానే ఆల్రెడీ కుక్కర్లు, మిక్సీలు, చీరలు ఇవి కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. ఎక్కడ గుట్టు చప్పుడు కాకుండా, ఎక్కడ ఈసీకి దొరకకుండా, అసలు ఎలా మేనేజ్ చేస్తా ఉన్నారు కొన్ని టీమ్స్. ఇదే పనిగా మొత్తం అర్ధరాత్రి ఇదే పని చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ ముందే కొని పెట్టుకున్నారు. ఇదే కాదు, ఇంకా మద్యం పంపిణీ, దావతులు ఇవన్నీ కూడా రేపు, ఎల్లుండి ఇంకా 2 రోజులు మొత్తం
ఎలక్షన్ జరిగే రోజు కూడా ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఓటర్లను తాపాలి, వారిని పోలింగ్ బూత్ కు పంపాలి. ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో చూసాం. అఫ్కోర్స్ ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా వినని వారికి బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్, మేము అధికారంలోకి వస్తే ఈ సంగతి చూస్తాం. ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా ప్రచారం జరుగుతూ ఉంది క్షేత్రస్థాయిలో. దీనిపైన ఈసీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి 2,500 డిసైడ్ చేశారు. టిపికల్ ఏరియాలో 3,500, ఇంకా టిపికల్ గా, ఇంకా క్రిటికల్ గా, అంటే కాంగ్రెస్ కు ఓటు పడదు అటు డిసైడ్ అయ్యారు ప్రజలు అనుకున్న దగ్గర వారిని ఎంతకైనా అంటే 5,000 పెట్టి కొనడానికి కూడా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే డబ్బు పంపిణీ దాదాపు పూర్తయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి 150 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఓటుకు 1000 రూపాయలు చొప్పున వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. ఇంకా అదనంగా మధు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఓటుకి 10,000 వరకు వెళ్ళొచ్చు అంటూ కూడా ఇదే నియోజకవర్గంలో చర్చ ఉంది. ఇజ్ ఇట్ ట్రూ, లేకపోతే కొట్టిపారాల్సిన వార్త, లేకపోతే నిజంగా అటువైపు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉందా పార్టీలకు సంబంధించి? అంటే అత్యంత కీలకంగా భావిస్తా ఉన్నాయి రాజకీయ పార్టీలు. డూ ఆర్ డై సంబంధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే అంత ఖచ్చితంగా గెలవాల్సినటువంటి ప్రక్రియ ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి దాంట్లో బాగానే ఫోకస్ చేస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే 2,500 ఆల్రెడీ పంపిణీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే పడవు అనుకుంటున్నారో అక్కడ పై స్థాయికి మించే అవకాశం ఉంది. బస్తీలలో మహిళలను ఆకట్టుకోవడానికి ఇంకా కొన్ని ప్రాంతాల్లో అందుకని చీరలు, మిక్సీలు, కుక్కర్లు అదనంగా ఇస్తా ఉన్నారు డబ్బుతో పాటు. ఓటు మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వస్తున్నారు, డబ్బు కౌంట్ చేస్తున్నారు, ఇస్తున్నారు, వీడియోస్ మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ పట్టుకోవడంలో కాస్త పార్టీలు కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇతర పార్టీలు పంచకుండా చేసేటువంటి అట్లాంటి సంఘటనలు కూడా ఖచ్చితంగా కనపడతాయి. రేపు ఎల్లుండి 2 రోజులు మనం చూడబోతా ఉన్నాం దీనికి సంబంధించి. ప్రస్తుతం మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అంటే మేము బీఆర్ఎస్ లబ్ధి పొందాము, గతంలో మేము బీఆర్ఎస్ కే ఇస్తామనేటువంటి వారిని కూడా ఇలా ప్రలోభ పెట్టి తీసుకోవడానికి అధికార పార్టీ వైపు నుంచి ప్రయత్నాలు సాగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే భారీగా ఓటు ఖరీదు పెరిగింది, కొనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఒకవైపు బీజేపీ మాత్రం మేము ఓటు మీరు ఆలోచించి వేయండి, మేము ఓటుకు డబ్బులు పంచాలని అనుకోవట్లేదు, దూరంగా ఉంటున్నాం అనేటువంటి ఒక ఈ ఓటు విషయంలో బీజేపీ పార్టీ మాత్రం దూరంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పంచిన తర్వాత మళ్ళీ మధు, అంటే ఈ ప్రలోభాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైపోయింది, ఆ విజువల్స్ కూడా బయటకు వస్తున్నాయంటే అధికార యంత్రాంగానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతూ ఉంటుంది. సో అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు దీనికి సంబంధించి చూసి చూడనట్టు వ్యవహరిస్తోందా, లేకపోతే అధికార యంత్రాంగానికి కూడా చిక్కనంతగా ప్రస్తుతం ఈ ప్రలోభాల పర్వం కొనసాగుతుందా? దీని మీద ఈసీ ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది? ఈసీ ఎటువంటి యాక్షన్లకు దిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతోందా? అంటే బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేస్తా ఉంది ఏంటంటే అధికార పార్టీ పైన పోలీసులను ఫ్రీడమ్ గా వదిలేస్తారు, వాళ్ళు డబ్బు పంచుకోవడానికి, లిఫ్టులు పంచుకోవడానికి, ప్రలోభ పెట్టడానికి అనేటువంటి ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. కానీ ఈసీ నుంచి చూడాలి, ఈసీ నుంచి వాళ్ళ 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 వెర్షన్ ఎట్లా ఉంటుందో, ఎన్నికల అధికారులు కానీ, పోలీసులు కానీ, కేంద్ర బలగాలు కానీ ఇట్లా వాళ్ళ వెర్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు డబ్బు పంపిణీ చేసుకోవడానికి అనేటువంటిది. డబ్బు మధ్య ఏరులై పారే అవకాశం ఉంది సాధారణంగానే. సో ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లకు పంచడానికి 150 కోట్లను వెచ్చించనున్నట్టుగా కాంగ్రెస్ ప్రచారం జరుగుతా ఉంది. దాంతో పాటు మద్యం, తర్వాత గిఫ్ట్లు, అదనం ఇంకా ఎక్కువగా డిమాండ్ ఉంటే ఇంకా అదనంగా కూడా వాళ్ళు పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే ప్రచారం జరుగుతా ఉంది. సో ఓటర్లు మాత్రం ఎటువైపు ఉంటారు? డబ్బు తీసుకున్న వారికి ఓటేస్తారా, డబ్బు తీసుకున్నా వాళ్ళు ఎవరికి ఓటేయాలనుకున్నారో వారికి ఓటేస్తారా చూడాలి. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం జూబ్లీ హిల్స్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. భారీగా నగదు పంచుతున్నాయి పార్టీలు. ఓటుకు 1000 నుంచి 5,000 రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నగదుతో పాటు మహిళలకు చీరలు కూడా పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా మద్యం పంపిణీ కూడా జోరందుకుంటుంది అనే చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. ఒక్కొక్క బూత్ ఇన్ఛార్జ్కు 2 లక్షల రూపాయలు అప్పగించింది కాంగ్రెస్ అంటూ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇక బూత్ ఇన్ఛార్జ్కు 1,00,000 వరకు అందించింది బీఆర్ఎస్ అంటూ కూడా టాక్ ఉంది. చూసి చూడనట్టుగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందా? ప్రస్తుతం ఈ దృశ్యాలు చూస్తుంటే అటువంటి మాటకే బలం చేకూరుస్తున్నాయి. ఒకటేనా సరే
ఒకటేనా సరే ఒకటేనా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్.